అవాంఛనీయ సంఘటన జరగకుండా పారామిలిటరీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వాళ్ళు రావడం జరిగింది. అలాగట కొన్ని బలగాల పని కూడా వెళ్ళడం జరిగింది. అన్ని వర్గాల్లో కూడా బలగాలను మోహరించడం జరిగింది. రాయి మార్చేస్తాం కంపల్సరీగా ప్రాబ్లం అనుకున్న విలేజెస్ కూడా మీడియా డామినేట్ చేయడం, వార్డులను సెట్ చేయడం జరుగుతుంది. ఆయుధాలు పెట్టుకోవడం కానీ రకరకాల కారణమైన వస్తువులు ఏవి పెట్టుకున్నా కానీ చట్టపరంగా అన్ని రకాల చర్యలకి బాధ్యులు అవుతారు. ఇది ఒక విషయం. అందరూ ప్రశాంతంగా ఉండాలా, చక్కగా దాన్ని చేసుకోవాలి. ఎట్టి పరిధిలో కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి రాకూడదు. 144 జిల్లా మొత్తంగా ఉంది. కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్లు క్యాండిడేట్లు తప్ప ఇంకా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని అనుమతించబడదు. ఆ సంబంధించిన పార్టీల వాళ్ళందరూ కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలా. వాహనాలు రావద్దు, ప్రజానికం ఎవరు కూడా వాళ్ళు రావద్దు. పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావద్దు కౌంటింగ్ సెంటర్. అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలా, ఎవరి మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఉండాలా. ఆ నియోజకవర్గం ఎక్కడా గుమికూడదు. ఒక కంపెనీ బీఎస్ఎఫ్ వచ్చింది. అల్లరిమూకలు అనేది ఎవరు లేరు. ఇంకా అందరూ తోకముడుచుకొని పోవాలి. చట్ట పరిధిలో పడి ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎవరన్నా అల్లరి చేస్తాం రోడ్డు చేయాలంటే కఠినంగా ఉంటుంది. అన్ని రకాల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇది వాళ్ళకి తెలియపరుస్తున్నాం. మీ పరిధి మీరు దాటొద్దు, ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి, మీ ఇళ్ళ దగ్గర మీరు ఉండండి, ఎవరు బయట రావద్దు.